బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గుడ్ ఈవినింగ్ కార్తిక్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? సార్ గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తంగా దానం నాగేందర్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్న పరిస్థితి. సార్ కాసేపు దానం నాగేందర్ ఎపిసోడ్ పక్కన పెడదాం, మళ్ళీ అక్కడికి వస్తాను. సో ఏంటి ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పిన పరిస్థితి, పార్టీ సంబంధించి పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పార్టీ మారితే ఉరి తీయండి అని చెప్పిన పరిస్థితి ముఖ్యమంత్రిది. మీ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఏమో ఎప్పుడు రాజ్యాంగం బుక్కుని చేతిలో పట్టుకొని తిరుగుతారు, మరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి కదా. సో అసలు ఎందుకు ఈ ఎమ్మెల్యేలను మీరు ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి వచ్చింది? సార్ ఇప్పుడు ముందు తెలుగులో ఒక సామెత ఉంటది సార్, పాము తన పిల్లల్ని తానే మింగేస్తారు ఒక విషయం ఉంటది. సేమ్ అదే ఫార్ములా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్లే చేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడానికి విషయం లేక, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, ముఖ్యమంత్రి గారిని లేకపోతే మంత్రివర్గాన్ని ఎక్కడ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని వెతుక్కోవడానికి వారికి ఎక్కడ సమయం సందర్భం ఏమి లేక, కేవలం ముఖ్యమంత్రి గారిని కలిసిన పాపానికి వీళ్ళు ఏదో పార్టీ మారిపోయారని చెప్పి కలిసిన పాపం దానం నాగేందర్ మీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడిన పరిస్థితి, అభ్యర్థిగా ఎక్కడ పాపం, ఏం పాపం? మరి ప్రజాస్వామ్యం అపహాస్యం అనిపించట్లేదా సార్? ప్రజాస్వామ్యం గురించే మాట్లాడదాము. మరి ఏ పార్టీలో గెలిచారు? మరి ఏ పార్టీలో గెలిచారు? బీఆర్ఎస్ నుంచి. ఆ పార్టీ కార్యాలయానికి పోకపోతే ఎవరు దానిపైన చర్యలు తీసుకోవాలి? దానికి వాళ్ళ పార్టీ కార్యాలయానికి పోకపోతే స్పీకర్ వచ్చి చర్యలు తీసుకుంటాడా? ఎక్కడ ఎవరు చెప్పిన రాజ్యాంగము, ఎవరు చెప్పిన ప్రజాస్వామ్యం మీకు నాకు తెలియక అడుగుతా. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, మా పార్టీలో ఉండి మా పార్టీ కార్యక్రమాలకు మా పార్టీ యొక్క కార్యాలయానికి రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళిండని ఆ రోజు మీ పార్టీ అభ్యర్థి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. నేను రామూర్తి గారిని అడిగా నా క్వశ్చన్, మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. అదే వారు దానికి సమాధానం చెప్పకుండా ఏందో కోర్టు అక్కడ మారదా ఇక్కడ మారదా అంటే, సార్ ఈ చట్టము రాజీవ్ గాంధీ గారు చేసిరని మాట్లాడేటోళ్ళు ఈ చట్టాన్ని చదివి మాట్లాడాలి, ఉట్టిగా మాట్లాడొద్దు. వాళ్ళు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని విని ఆ ప్రెస్ మీట్ లో నుంచి సమరీ వచ్చి అసలు రాజకీయ పార్టీలు ఆ చట్టాన్ని పాటిస్తున్నాయా కార్తిక్ గారు? పాటిస్తున్నాయా? మరి మీ ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఎన్నికల ప్రచారంలో చెప్పిన పరిస్థితి. సో ఏం జరిగింది? మీ ప్రశ్న క్రాస్ అవుతుంది సార్, ప్రశ్న ఒక్కరు అడగండి. ప్లీజ్ రామూర్తి గారు, ప్లీజ్ హోల్డ్. ప్రశ్న అడగండి. ముఖ్యమంత్రి ఉరి తీస్తాను, పార్టీ మారితే ఎమ్మెల్యేలు ఉరి తీయండి అని చెప్పి ప్రజలకే చెప్పిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా? ఈ రోజు కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము. ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. పార్టీ ఎల్పీలో మీరు మారినట్లు రుజువు చేయాలి సార్. రోడ్ల మీద ఫ్లెక్స్ల మీద మాట్లాడింది ప్రభుత్వం ప్రామాణికం కాదు సార్. రాజీవ్ గాంధీ గారు చట్టం చేసిరని ఉట్టిగా మాట్లాడొద్దు, ఆ చట్టాన్ని చదివి మాట్లాడాలి. మీరు ఎల్పీలో మీరు ఇచ్చిన మీ పార్టీ కాకుండా ఇంకొక పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారని మీరు ఎక్కడైనా రుజువు చేసినారా? రుజువు చేయలేదు. చేయనప్పుడు మీరు మాట్లాడొద్దు. మీ చేతిలో అస్త్రం ఎప్పుడు ఉండే అంటే, ఆయన ఇంకొక పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేటప్పుడు మా పార్టీ యొక్క కార్యకర్తగా, మా పార్టీ నాయకుడిగా, మా పార్టీలో క్రియాశీలకంగా కార్యకర్తగా గుర్తింపు పొందినప్పుడు నువ్వు ఇంకొక పార్టీ ఆఫీస్ కి వెళ్ళడము మా పార్టీ యొక్క విధి విధానాలకు తప్పు కాబట్టి నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మా పార్టీ కార్తిక్ గారు ఒక చిన్న సబ్మిషన్, వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు సరే, నువ్వు ఆ పార్టీకి సస్పెండ్ చేసేస్తేనే మేము మా పార్టీ టికెట్ ఇస్తాం, మా పార్టీ బీఫామ్ ఇస్తామని మీరెందుకు మరి ప్రశ్నించలేకపోయారు? సార్ అట్లా ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో జరగదు సార్. ఈ రోజు బీజేపీ ఎందుకు జరగదు? చేయొచ్చు కదా. మీరు సచ్చిలు అని చెప్తున్నారు, మీ నేత ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి కదా. మరి ఎందుకు ఇచ్చారు టికెట్? అంటే ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి టికెట్ ఇచ్చారా? అడుగుతా మిమ్మల్ని సార్, మా సచిలతను ప్రశ్న ఇచ్చారు కాబట్టి సూటిగా ప్రశ్న అడుగుతా. ఈ రోజు బీజేపీలో నుంచి ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షంలో చేరి ఆయన పక్కన కూర్చొని పక్క నవ్వుతున్నాడు కదా. ఆయనకు ప్రశ్న ఇచ్చిండ్రా, అయ్యా నువ్వు ఆ పార్టీకి రాజీనామా చేసినవా? ఆ రాజీనామా పత్రాన్ని నాకు చూపెట్టాను. నువ్వు చూపెట్ట పత్రాన్ని.
రాజీనామా ఒక్క నిమిషం చూపెడతా ఆ పత్రాన్ని చూపించి లైన్ లో ఆ జాయినింగ్ మీటింగ్ లో ఇగో ఈయన రాజీనామా చేసి ఇడికి వచ్చిండు అని చెప్పి చూపించి అప్పుడు మీరు మాట్లాడాలి గాని ఒక దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరు కూడా ఇది రాజీనామా పత్రం, రాజీనామా చేశారా, ఇది రాజీనామా పత్రం, ఇది రాజీనామా పత్రం, ఇది రాజీనామా పత్రం. ఆరూరు రమేష్ ది ఆ రాజీనామా పత్రము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పిండు. ఎందుకంటే జరగదు సార్, ఈ చర్చ జరగదు. దయచేసి రాజీనామా చేసి వచ్చిండు రామూర్తి గారు. ప్లీజ్ 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 మీకు టైం ఇస్తాను. మీరు మాట్లాడుతూ కానీ మీకు టైం ఇస్తాను. మాట్లాడించండి. కార్తీక్ గారు మాట్లాడండి ప్లీజ్. ఎక్కడ కూడా ఎవరు కూడా నువ్వు ఆ పార్టీలకు వెళ్ళి రాజీనామా చేసి వచ్చినవా, ఎందుకు తెగదెంపులైనాయి, ఈ విషయాలు ఎవరు అడగరు. నువ్వు అక్కడ నుంచి ఇక్కడికి నీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వే మాట్లాడాలి. కానీ ఈ రోజు ప్రజలు మీ గురించి మీ పార్టీ గురించి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కదా. మరి అనవసరంగా మీరు ఒక స్కోప్ ఇచ్చినట్లేదు. ఏమని దానం నాగేందర్ని రమ్మన్నారు, గెలవపోయేసరికి ఇప్పుడు పార్టీ ఆయన మారినట్టు కాదని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు గుంజుకుందామని చూసిన పరిస్థితి ఎక్కడా కూడా కుదరకపోయింది. బీఆర్ఎస్ అడ్డుకట్ట వేసిందని ప్రజలు చర్చించుకుంటున్నారుగా. సార్ ఒకసారి ఇదే ఐన్యూస్ వేదిక పైన చాలా సార్లు పార్టీ ఫిరాయింపుల అంశం వచ్చింది. ప్యానెల్లో చర్చలో నేనే కూర్చున్నా. ఒక్కసారి మీరు గతంలో నేను మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కసారి డీటెయిల్డ్ గా వెరిఫై చేయించండి. నేను ప్రతిసారి చెప్పిన విషయము కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పిన నేను ఎక్కడా కూడా ఒక్క ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగలేదు, ఒక్క ఉప ఎన్నిక కూడా రాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను నేను సమర్థిస్తూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఒక ఎక్స్ప్లెనేషన్ చాలా సార్లు ఇచ్చిన. ఈ రోజు కూడా మేము అదే మాట కట్టుబడి ఉన్నాము. ఎక్కడా కూడా పార్టీ ఫిరాయింపులు జరగలేదు. మీరు పార్టీ ఫిరాయింపులు జరిగిందని చెప్పాల్సింది రోడ్ల మీద ఫ్లెక్స్ల పైన కాదు, ఎల్పీలో అంటే లెజిస్లేటివ్ ఫ్లోర్ పైన ఎక్కడైనా వాళ్ళు మీ పార్టీ విప్పును ధిక్కరించడం గాని, మీ వాళ్ళ కేటాయించిన స్థానాలను కాకుండా ట్రెజరీ బెంచ్ సైడ్ వచ్చి కూర్చోవడం గాని, మీ పార్టీ యొక్క అంశాన్ని కాకుండా దాన్ని డీవియేట్ చేసి ఇంకొక పార్టీకి అనుకూలంగా వారు ఏదైనా మాట్లాడినట్టు రికార్డ్స్ లో వాళ్ళే కొద్దిగా పార్టీ చేంజ్ తర్వాత ఇంకేమున్నదండి. వాళ్ళే కొద్దిగా చెప్పి మేము పార్టీ చేంజ్ అయినామని ఇంకా కూడా డిఫెండ్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. కానీ కార్తీక్ వాళ్ళే చెప్పిండ్రు కదా. మీ స్పీకర్ ను మీరు హోల్డ్ చేసిండ్రు. స్పీకర్ అంటే డిబేట్ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కు కొట్టుకోవడం కోసం పెట్టారా? కార్తీక్ గారు డిబేట్ మీ ఇద్దరి కోసం పెట్టారా? ప్రజలకు నిజానిజాలు తెలియడం కోసం పెట్టాం కదా. అంటే మీ ఇద్దరు నిర్ణయం చేసుకుని మీ ఇద్దరు మాట్లాడుకుని సరిపోయిందా? కాదండి మాట్లాడతాడా? ఒట్టేయమండి, మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు 10 మంది మారలేదని. నాకు మనసు నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. కుటుంబాలతో వ్యక్తిగతంగా వెళ్ళవద్దు రామూర్తి గారు. పార్టీలు ఇవేవి శాశ్వతం కాదు. ఒక నిమిషం ఆగండి. 10 మందిని ఒక నిమిషం ఆగండి. ఆ 10 మంది ఎందుకు మీరెవరు మాట్లాడడానికి? నువ్వు మాట్లాడతావు. నువ్వు కార్తీక్ గారు ప్లీజ్. ప్రజలు చూస్తున్నారు. కార్తీక్ గారు మీరంటే చాలా గౌరవం ఉంది. ప్లీజ్ కార్తీక్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? రామూర్తి గారు ప్లీజ్. రామూర్తి గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? రామూర్తి గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ప్లీజ్ రామూర్తి గారు ప్లీజ్. మీ ఇద్దరు తిట్టుకోవడం కోసం ఐన్యూస్ చర్చ చేపట్టింది. ప్లీజ్ హోల్డ్. ఇద్దరు కూడా ఆగాల్సిందిగా ఐన్యూస్ మీ ఇద్దరికి విజ్ఞప్తి చేస్తుంది. సో కృష్ణారెడ్డి గారు మొత్తంగా చూస్తున్నాం ఫిరాయింపు. ప్లీజ్ హోల్డ్ సార్, ప్లీజ్ హోల్డ్. రామూర్తి గారు ప్లీజ్ హోల్డ్. మీకు టైం ఇస్తాను. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. రామూర్తి గారు చర్చ కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశం ఉందా? మీ రెండు పార్టీల దగ్గర ఆన్సర్ లేదా? మీ రెండు పార్టీల దగ్గర ఆన్సర్ లేక ఇలా మాట్లాడుతున్నారా? మీ ఇద్దరికి ఆన్సర్ లేదా? మీ ఇద్దరు ఆన్సర్ చేయలేకపోతున్నారా? అందుకోసమే ఈ వితండవాదానికి దిగారా ఇద్దరు?
బాధ్యతాయుత గల అధికార పక్షంగా ప్రతిపక్షంగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ చర్చని పక్కదోరు పట్టించేందుకు కాదు కదా చర్చలు చేపట్టేది. ప్లీజ్ హోల్డ్. యా కృష్ణారెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణలో